ఓకే, సతీష్ గారు చెప్పండి, ఇక మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఓకే అండి, నా పేరు యాక్చువల్ సతీష్ అంటారు. ఓకే. ప్రజెంట్గా ఈ ఫీల్డ్లోకి వచ్చినాక నా స్పెషలైజేషన్ డొనాల్డ్ లక్ షో. డొనాల్డ్ లక్ షో చేస్తాను. డొనాల్డ్ లక్ సతీష్ అనేది నేను చేసే ఆర్ట్ ఫామ్ వల్ల నాకు డొనాల్డ్ లక్ అనే పేరు వచ్చింది. అందరూ డొనాల్డ్ లక్ సతీష్ అంటారు. అది ఒక బ్రాండ్లా అనుకొని ఫీల్ అవుతుంది హ్యాపీగా. అంటే స్పెసిఫిక్గా మనం చేసే ఆర్ట్ ఫామ్ వల్ల మనకు పేరు వస్తే క్రెడిట్ అంటే ఆర్ట్ ఫామ్కే ఒక రికగ్నైజ్డ్ వచ్చింది. ఓకే, సో మీకు అసలు ఈ ఫీల్డ్లోకి రావాలని ఎలా అనిపించింది అసలు? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ ఉన్నారు, నాకు కూడా. నీ కూడానా? సరే, నేను చెప్తా కాసేపు ఆగా. నా గురించి కూడా. సరే, నీ గురించి కూడా తెలుసుకుంటా నేను. అంతకంటే ముందు మీ సార్తో మాట్లాడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఓకే. అంటే సినిమా యాక్టర్స్ ఇమిటేట్ చేయడం కానీ, జోక్స్ చెప్పడం, పొలిటీషియన్స్ ఇవన్నీ చేస్తాను. యాక్చువల్ నాకు చిన్నప్పుడు మా డాక్టర్ నేరేల వేణుమాధవ్ గారు, గ్రేట్ గురువు, మిమిక్రీ గురువు, వారి షో మాత్రం నేను దూరదర్శన్లో చూసా. నాకు అది మిమిక్రీ అంటారని కూడా తెలియదు. ఏం తెలియదు కాసేపు మిమిక్రీ అంటారని కూడా తెలియదు. అప్పుడు చూసి ఇదేంటి కొత్తగా ఉంది, ఏంటి టీవీలో సార్ షో చూస్తుంటే ఇట్లా సౌండ్స్ చేయడము, ఇమిటేట్ చేయడం, ఇదేదో బాగుందని నాకు అసలు తెలియదు. అది మిమిక్రీ అంటారని కూడా తెలియదు. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇది ఇలా ఏదో బాగుందని వెంటనే ప్రాక్టీస్ చేయడం, అంటే యాజ్ ఇట్ ఈజ్ చేయడం, అలా చూసి అది మర్చిపోయాను. యాక్చువల్గా బేసిక్గా మర్చిపోయి మళ్ళీ ఆల్మోస్ట్ ఇంటర్లో అప్పుడు మిమిక్రీ జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ అని ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చింది. అండ్ వన్స్ మోర్ ప్లీజ్, అందులో చాలా మంది మిమిక్రీ ఆర్టిస్ట్ని చూసి అప్పటికే నాకు తెలుసు ఇది మిమిక్రీ అని తెలియదు. అది చూసి అలా వాళ్ళ టీవీలో చూసుకొని వాయిస్ ప్రాక్టీస్ చేయడం అలా హాబీగా మొదలైంది. తర్వాత వచ్చేసి కొన్ని షోస్ చేశాడు ఇంటర్లో, కాలేజ్ డేస్లో, యాన్యువల్ డేస్ కానీ, ఫంక్షన్స్కి. అండ్ అక్కడ నుండి హాబీ మొదలైంది. మళ్ళీ డిగ్రీలో కూడా కొన్ని షోస్ చేశాను ఇక్కడ మా ఇంటి దగ్గర ఫంక్షన్స్లో కానీ, అండ్ స్టేజ్ షోస్ అండ్ స్కూల్ షోస్ అన్నీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమిక్రీ చేసామని. యాక్చువల్ 10th సుధాకర్ గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, మా స్కూల్కి వచ్చి షో చేశారు. అతను నీలాగా స్కూల్కి వచ్చి షో చేశారు. అక్కడే చూసా. అక్కడ చూసి ఇలాంటి పప్పెట్ ఒకటి తీసుకొచ్చారు. నేను రాలేదు అక్కడికి. నువ్వు రాలేదు? నాకు బ్రదర్ వచ్చారు. నాకు బ్రదరే. అందరూ నీ బ్రదర్సే. ఇలా ప్రోగ్రామ్ చూసి ఇదేంటి కొత్తగా ఉంది, నేను మిమిక్రీ చూశాను కానీ నువ్వు ఎప్పుడు కొత్తే, ఇది కొత్తగా ఉంది ఏంటి, ఇది ఏంటి అసలు ఏమంటారో తెలియదు నాకు. తర్వాత తెలిసింది, నేను తెలుసుకున్నా ఇది వెంట్రలోక్విజం అంటారని. ఇప్పుడు తెలిసింది. అందరూ రెగ్యులర్గా చాలామంది వెంట్రలోక్విస్ట్ ఉన్నారు, కానీ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఆర్టిస్ట్ షో చూశాను, ఇది వెంట్రలోక్విజం అంటారా అంటే ఇందులో స్పెసిఫిక్గా చాలా తక్కువ మంది చేస్తారు, పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది. మిమిక్రీలో చాలా మెంబర్స్ ఉన్నారు, చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. సరే, తక్కువ మంది ఉన్నదాన్ని చూజ్ చేసుకుంటే అందులో పర్ఫెక్ట్ అవుతే మనకు బాగుంటుందని ఇది చూజ్ చేసుకున్నా. అందులో స్పెసిఫిక్గా వెంట్రలోక్విజంలో ఈ డమ్మీతో చేసే వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. నీలాగా డమ్మీ అంటే ఇది హ్యూమన్ డాల్ కానీ, చింపాంజీ కానీ, అండ్ చాలా పప్పెట్స్, డిఫరెంట్ పప్పెట్స్ చూజ్ చేసుకోవచ్చు. నేను చూజ్ చేసుకున్న మాత్రం డొనాల్డ్ లక్. డొనాల్డ్ లక్ అంటే నేను చూజ్ చేసుకున్న ఇప్పుడు యాక్చువల్గా నేను చేసేది పోలిఫోనిజం అంటారు. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255582171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి.
ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.